నీ పొరుగు అని ప్రాణమునకు మీరు ఉత్తరవాదిగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. చాలు ఇక్కడ ఏమండి, దేవుడు అంటున్నమాట, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన ప్రాణం ఏంటట? రక్తం. మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేస్తాను అంటున్నాడు. ఎవరిని? విషయం ఏంటంటే ఎవరిని విచారణ చేస్తాడంట దేవుడు? మరలా ఆ మాటను మనం చదివితే, దాని గురించి జంతువులను నరులను విచారణ చేయుదును, జంతువులను నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఏమండి, ప్రతి నరుని సహోదరుని ప్రాణమును గూర్చి తన సహోదరుని విచారణ చేస్తాను. ఏమండి, విచారణ చేయడం అంటే ఏంటంటే తీర్పు తీరుస్తాను. ప్రతి నరుడి ప్రాణమును గూర్చి తన సహోదరుని నేను తీర్పు తీరుస్తాను అంటున్నాను. ఇదేంటండి, ఒక నరుడి ప్రాణమును గూర్చి మరో సహోదరుని విచారణ చేయడం ఏంటి? మరో సహోదరుని విచారణ చేయడం ఏంటి? కూర్చునే వాళ్ళు కుర్చీలు సౌండ్ లేకుండా కూర్చోండి. వచ్చిందే ఆలస్యం, మళ్ళీ డిస్టర్బెన్సా? మీ సహోదరుని ప్రాణమును గూర్చి నిన్ను విచారిస్తానంటున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా, 18వ వచనం చదువుదాం. 18వ వచనం. ఆలస్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయుము. నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయుము. హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకపోయిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఉత్తరవాదిగా ఎంచుదును. ఉత్తరవాదిగా ఎంచుదును అంటే నిన్ను సమాధానం అడుగుతాను, నీ దగ్గర ఆన్సర్ అడుగుతాను, నేను నిన్ను నేరస్తుడుగా నిలబెడతాను నేను. అది దేవుని ఉద్దేశం. ఏమంటే ఆవశ్యకముగా నీవు మరణమవుదు అని దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనికి హెచ్చరిక చేయక అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వానికి హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషను బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు. ఒక దుర్మార్గుడు అండి, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను అనుసరించి జీవిస్తున్నప్పుడు అతనికి నీవు ఆవశ్యకముగా మరణమవుదు అని దేవుని మాటలు చెప్పకుండా అతన్ని హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు దుర్మార్గత వలన మరణిస్తాడు కదా. ఆయన మరణిస్తే దేవుడు అంటున్నాడు, ఆయన ప్రాణము నిమిత్తము, అతని ప్రాణము నిమిత్తము నిన్ను ఉత్తరవాదిగా నేను పెంచుతాను. నిన్ను అడుగుతాను, ఆయన ప్రాణానికి సమాధానం నువ్వు చెప్పాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. మనం ఇప్పటి వరకు ఆలోచించినది మన ఒక పాటలో మనం ఆలోచించాం. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు రక్తం క్షమించమని మొరపెడుతుంది. నీతిమంతుల రక్తము
నేరం మోపుతుంది, కానీ యేసు రక్తము క్షమించమని మొరపెడుతుంది. ఇక్కడ నీతిమంతుల రక్తం మన మీద నేరం మోపట్లేదు. చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఇక్కడ పోనీ నీతిమంతుడు అంటే ఒక నీతిమంతుడిని మనము అన్యాయం చేసాం, ఒక నీతిమంతుడిని చావు కారణమయ్యాం, పోనీ ఒక నీతిమంతుడిని బాధ పెట్టాం, ఒక నీతిమంతుని, ఒక సత్యవంతుని, ఒక పరిశుద్ధుని బాధ పెడితే, ఎవరైనా మంచివాడిని ఎవరైనా బాధ పెడితే, ఎవరైనా ఆయన ఎందుకయ్యా బాధ పెడతావు, మంచివాడయ్యా, మంచి వ్యక్తిని నువ్వు ఎందుకు బాధ పెడతావు, వద్దు, ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. యేసుక్రీస్తు వారిని ఎవరి శిలువకు అప్పగించేటప్పుడు పిలాతు భార్య అన్నమాట అది, నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు అని. అంటే నీతిమంతుల జోలికి వెళ్ళి నీతిమంతులను బాధ పెడితే, నీతిమంతులు నీ వలన ఆవేదన చెందితే నీకు శిక్ష ఉంటుంది. నీతిమంతుల రక్తం మొరపెడితే నీకు శిక్ష ఉంటుంది. ఈ లా తెలుసు, ఈ చట్టం మనకు తెలుసు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తే అనీతిమంతుడు వలన కూడా నీతిమంతుడికి ప్రమాదం అట్ట ఇక్కడ. అదే కదండి, నువ్వు ఆవశ్యకముగా దుర్మార్గుని నువ్వు హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత వలన మరణిస్తే వాడి మరణానికి, వాడి ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ప్రాణం అంటే రక్తం, వాడి రక్తము నిమిత్తం నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. వాడు మరణించాడు, వాడి ప్రాణం పోయింది, వాడి రక్తము చనిపోయింది కదా, వాడి ప్రాణం పోయింది కదా, వాడి రక్తం కాచాడు కదా, చనిపోయాడు కదా, వాడి ప్రాణమునకు నీతిమంతుడైన నిన్ను నేను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఉత్తరవాది అంటే నేరస్తులుగా తీర్పు తీరుస్తాను. ఏమండి, దేవుడు చెప్తాను మాట, నీ పొరుగు వాడి ప్రాణానికి నీవు ఉత్తరవాదివా, అది మనం ఆలోచిస్తున్న పాట. ఏమండి, ఇప్పుడు మరొకసారి మనం ఆదికాండము 9:5 మొదట మనం చదివిన రెఫరెన్స్ మరొకసారి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆదికాండము 9:5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువుని, నరులని నేను విచారణ చేస్తాను. అంటే మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి నేను విచారిస్తాను, ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నేరస్తుడు ఎవరు అని పట్టుకుంటాను. ఎవరిని పట్టుకుంటాను తెలుసా? నీ పొరుగు వాడి వలన నిన్ను నేరస్తునిగా చేస్తానంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవునితో ఆలోచించాము. అంటే మన పొరుగువాడు నశిస్తే, మన పొరుగువాడు నశించి పాతాళానికి వెళితే, అంతే కదండి, ఆ దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టకుండా మరణిస్తే ఎట్టిపోతున్నాడు దుర్మార్గుడు. ఎక్కడికి వెళ్తాడు దుర్మార్గుడు? నిత్యాగ్ని దండనకి కదా వెళ్ళేది. వాడు నిత్యాగ్ని దండనకి వెళ్తాడంటే వాడు పాపండి, వాడు చేసిన పాపానికి, వాడు చేసిన దుర్మార్గత వలన వాడు నిత్యాగ్ని దండనకి పాపానికి వెళ్ళాడు కదా, దానికి నాకు సంబంధం ఏంటండి అని మనం అనొద్దు. నీతిమంతుడు అయినా నీవు, ఒక దుర్మార్గుడు మరణించి దుర్మార్గతను విడిచిపెట్టకుండా మరణించాడు నీ కళ్ళ ముందే, ఆయనకు నువ్వు హెచ్చరిక చేయవా? ఆయనకు నువ్వు హెచ్చరిక చేయవా? దుర్మార్గతను విడిచిపెట్టి నువ్వు చెప్పవా? చెప్పకపోతే నువ్వే ఆ ఉత్తరవాదివి, నువ్వే ఆ రక్త అపరాధివి, ఆ ప్రాణానికి అపరాధివి, నేరస్తుడు నువ్వే. ఏమండి, భయం వేస్తుందండి బైబిల్ చదువుతున్నప్పుడు. అయ్యో, అంటే మనం పవిత్రంగా బ్రతికిన ఒకరి జోలికి వెళ్ళకపోయినా, మనం చాలా మంది మాట్లాడే మాట కదా, చాలా మంచివాడండి. ఏ మంచివాడు? అసలు పక్కన వాళ్ళ జోలికి వెళ్ళడండి. ఎంత మంచివాడంటే పక్కన వాళ్ళ జోలికి వెళ్ళడు. మనమైతే తన సబ్జెక్ట్ ఇచ్చేస్తాం. ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ఈయన చాలా మంచివాడు, మంచివాడే కాదని లేదు. కానీ నువ్వు మంచివాడైతే సరిపోదు. నీ కళ్ళ ముందు ఒక దుర్మార్గుడు, ఒక పాపి తన పాపపు జీవితంలో జీవిస్తున్నప్పుడు మారమని నువ్వు చెప్పకపోతే నువ్వు మంచివాడు కాదంటున్నాడు దేవుడు. ఇదేంటంటే దేవుని చట్టం. నేనేం చేయలేదు ప్రభు, నేనేమనలేదు ప్రభు, నేను ఏ నేరం చేయలేదు ప్రభు, నేను పరిశుద్ధంగా బ్రతికాను, నా బ్రతికేది నన్ను బ్రతికాను ప్రభు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఇంకా మేలు చేశాను, అన్నం పెట్టాను, ఇది చేశాను, అది చేశాను, కానీ అన్యాయం ఎవ్వరికి చేయలేదు అంటే ఓకే, దాని గురించి కాదు నేను అడుగుతున్నాను అంటాడు దేవుడు. దేని గురించి అడుగుతాడు తెలుసా? ఒక దుర్మార్గుడు నీ కన్నుల ముందు దుర్మార్గతను అనుసరించి బ్రతుకుతున్నప్పుడు ఆయనకు నువ్వు హెచ్చరిక చేయవా? యాక్షన్ చట్టం యాక్షన్లో దిగుతుందండి దేవుని చట్టం. ఏమండి, ఒక దొంగ ఒక హత్య చేయడానికి సుపారీ తీసుకున్నాడండి. సుపారీ తీసుకొని ఎక్కడో ఒకరింటికి వెళ్ళాడు.
పక్కి ఒక అతని హత్య చేయాలి, సుపారీ డబ్బు తీసుకున్నాడు. తీసుకున్న ఈ వ్యక్తికి ఆ ఒక వ్యక్తిని చంపడానికి కత్తి కావాలి. ఇప్పుడు అదే దారి కూడా మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి వచ్చాడు, అమ్మ కత్తి ఉంటే ఇవ్వమని అడిగాడు. ఎందుకు బాబు అంటారు అని అడిగారు అనుకుందాం. ఏం లేదన్నా చిన్న మర్డర్ చేయాలి, కత్తి ఉంటే ఇవ్వండి అంటే మీరేమంటారు? ఇస్తారా? అందుకే ఆయన ఏం చేస్తారు తెలుసా, కత్తి అడుగుతాడు, అడిగి పట్టుకుపోయి నీకు తెలియకుండా, అంటే మా హత్య కోసం అడిగాడు కదా, పని ఉందని అడుగుతారు, నువ్వు ఇస్తావు, తీసుకెళ్ళి హత్య చేసి ఆ కత్తిని అడపడేసి వెళ్ళిపోయాడు. అర్థమైంది నా మాట? అర్థమవుతుంది కదా. కత్తిని ఆ శవం దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడ దొరికింది ప్రధాన ఆధారం ఏంటి? కత్తి. ఈ కత్తి ఎవరిది? ఇచ్చిన మంది. అప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. అప్పుడు నేను అయ్య బాబోయ్ నేను చంపలేదండి, నేనెందుకు చంపుతానండి, నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంత మంచివాడిని, మా ఊర్లో అడగండి అంటే మరి నీ కత్తి ఎందుకు అడిగేది? ఒక ఆయన వచ్చాడండి, కత్తి అడిగాడండి, పని ఉందంటే ఇచ్చానండి. కాబట్టి ఆయన అరెస్ట్ చేయండి. ఆయనకి నువ్వు చంపడానికి కత్తి ఇచ్చినందుకు నీవు కూడా ఎవరిది ఏం చేయాలి తెలుసా? ఆయనతో పాటు శిక్ష అనుభవించావు. ఇది లోకంలో చట్టం, మరి దేవుని చట్టం. నీ కళ్ళ ముందు ఒకడు పాపిగా బ్రతుకుతూ సాతాను కబంధ హస్తాలతో హత్యకు గురి రాబోతున్నాడు, నరకానికి వెళ్ళబోతున్నాడు. మరి ఆయన నువ్వు రక్షించడానికి నీతి మాటలు చెప్పి యేసు గురించి ప్రకటించవా? అదండి దేవుడు వేసే కేసు మన మీద. దేవుడు మన మీద వేసే కేసు అది. నీ కళ్ళ ముందు అపవాది అనేక మందిని ఏం చేస్తుంది తెలుసు, మనకు తెలుసు కదా. ఎవరికి మద్యానికి బానిస అయిపోయి, పాపాలకు బానిస అయిపోయి, వ్యభిచారానికి బానిస అయిపోయి, దేవుడి కోసం బ్రతకక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే వాళ్ళని ఎవరు ఆవహించారు? దయ్యం. మీకు తెలుసు, అపవాది వాళ్ళని ఆవహించి వాళ్ళని పాపం చేయడానికి ప్రోత్సహిస్తున్న ఈ ప్రోత్సహింపబడుతున్న వీళ్ళు దుర్మార్గులుగా దుష్టులుగా బ్రతుకుతుంటే, వారు నాశనం అయిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావంటే దేవుడు నీకు కూడా ఏం చేస్తాడు తెలుసా? శిక్ష విధిస్తాడు. నువ్వు చెప్పవా? మారవా? ఇది మంచిది కాదని చెప్పవా? అదండి దేవుడు వేసే శిక్ష. మీకు ఇంకా అర్థం కావడం ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. మీ పక్కింటోడే ఏదో భార్యతో గొడవ పడ్డాడు, మీరు కూర్చొని చూస్తున్నారు, ఎందుకు బాబు వద్దులే అని చెప్పేసి వచ్చేసారు. నువ్వు కూర్చొని చూస్తున్నావు, ఎదురుగా నీ కళ్ళ ముందే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి అందరికి ఒక తాడు కట్టి ఉరి తాడు రెడీ చేసి నువ్వు చూస్తూనే ఉన్నావు. ఉరి తాడు వేసుకుంటూ నీకెందుకు చెప్తున్నావు, నువ్వు వచ్చి ఆపుతావు. నువ్వు అనుకుంటావు నా ఇల్లు కాదు కదా, నాకెందుకు వచ్చింది కూడా అని నువ్వు ఉన్నావు అనుకో. ఆ నిజంగా ఉరేసుకొని చచ్చిపోయాడు. అప్పుడు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఎలా జరిగిందంటే, నా కళ్ళ ముందేనండి ఉరేస్తున్నాడు, కానీ నేను ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే నా ఇల్లు కాదు కదా, నాకు సంబంధం లేదు కదా అని నేను చూస్తున్నానండి. ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు అని చెప్పి అందరి ముందు. ఆయన చనిపోయినందుకు బాధ కంటే నిన్ను ముందు ఏం చేస్తారు తెలుసా? దేహశుద్ధి చేస్తారు. నీకు అసలు మైండ్ ఉందా? నీ కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతుంటే నాకు సంబంధం లేదు, మా ఇల్లు కాదని ఎలా చూస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనా? ఎలా మాట్లాడతారు? నువ్వు అసలు మనిషివేనా? వాడేదో క్షణిక ఆవేశంతో ఏదో చనిపోతున్నాడు, ఆపొచ్చు కదా. నేనెందుకు ఆపుతానండి, నాకేం సంబంధం, వాళ్ళు ఇంకో వాళ్ళకు ఉండాలండి అంటావా? ఎవ్వరు ఊరుకోరు, నేరం అంతా నీ మీదే వేస్తారు. చూస్తూ ఇంక ఎంకరేజ్ చేసినా నీ మీద సెక్షన్ చేసేస్తారు తెలుసా. అంటే ఒక మనిషిగా నీ కళ్ళ ముందు ఒక నేరం జరుగుతుంటే నువ్వు ఆపకపోతే, కనీసం చెప్పకపోతే నిన్నే ఉత్తరవాదిగా చేస్తానన్నాడు దేవుడు. నీకు బాగా అర్థమవుతుంది. మరోసారి చదవండి. 19 వచనం యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం. ఆవశ్యకముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయేగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నిన్నే నేరస్తుడుగా నిలబెడతాడట. మనం అనుకుంటాం సచ్చినోడు బాగానే ఉన్నాడు, అదే కదండి, సచ్చినోడు బాగానే ఉన్నాడు, వాడు చావు నా చావుకు వచ్చింది. వెనకటికి ఒక సామెత, ఎంకి పెళ్ళట సుబ్బి చావుకు వచ్చిందట. ఆవిడ పెళ్లి చేసుకుంటూ బాగానే ఉంది, చావంతా సుబ్బమ్మకు వచ్చింది. ఎంకమ్మ పెళ్లి చేసుకుని బాగానే వెళ్ళిపోయింది. అదే కదా, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ లేచిపోయినట్టు అంటుంటారు కదండి. సహాయం చేసింది ఎవరు? సుబ్బమ్మ. ఎవరికి? వెంకమ్మకి.
అవతల ఎవరున్నారు? వెంకటో ఎవరు. ఇప్పుడు వెంకటతో వెళ్ళిపోవడానికి సుబ్బమ్మ ఏం చేసింది? సాయం చేసింది. ఇప్పుడు సుబ్బమ్మని ఏం చేస్తారు? శుభ్రంగా ఉతికేస్తారు. ఎందుకంటే నేనే పంపించిన అన్నది కదా. ఇప్పుడు నేను పంపించలేదని నాకు సంబంధం లేదన్నదా? అయినా నీకు తెలుసు కదా వాళ్ళు వెళ్తున్నది, ఎందుకు చెప్పలేదు? శుభ్రంగా కోటింగ్ ఇస్తారు. అంటే ఇది మనుషులు చేస్తే న్యాయం, మరి దేవుడు అడిగితే మాత్రం అదేంటి ప్రభావ, నాకు సంబంధం లేదు కదా ప్రభావ అంటే కుదరదు. దేవుడు సెక్షన్స్ ఇరికిస్తాడు. ఒక దుర్మార్గుని ఆవశ్యకముగా నువ్వు దుర్మార్గత చేత మరణం అవుతావని నీవు హెచ్చరిక చేయాలి. లేదంటే దుర్మార్గుడు వాడు బాగానే చేస్తాడు, వాడు సావు మన సావుకు వస్తుంది అక్కడ దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుడు అంటున్నాడు. పౌలు గారు ఇదే ఉద్దేశంతో ఏమండి అపోస్తులైన పౌలు గారు ఆయన మాటల్లో మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 26వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అందరూ తీయండి బైబిల్. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 26వ వచనం అందరూ చూడాలి బైబిల్. ఎందుకంటే సెక్షన్ మన అందరి మీద అప్లై అవుతుంది. ఎందుకంటే మనం నీతిమంతులము, పరిశుద్ధులుగా యేసు రక్తం చేత కడగబడుతున్నాం. మంచిదే, మనం బాగానే ఉంటున్నాం. కానీ ఎదుటి వాడు బాగా లేకుండా వాడు మరణించిన ఆ శిక్షణ కూడా మన మీద వేస్తున్నాడు దేవుడు. పౌలు గారు అదే చెప్తున్నారు 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును గూర్చి మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఆయన సాక్షులను చూసుకున్నానండి. మీలో ఎవరి విషయము నేను దోషిని కాదు, మీరే నాకు సాక్షులు. నేనైతే చెప్పాను. మీలో ఎవరి విషయంలో నేను దోషిని కాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఏమండి ఆ పట్టణాల్లో ఉన్న పెద్దలను పిలిచాడు. మీలో ఎవరి విషయంలో నేను దోషిని కాను. సంఘ పెద్దలను పిలిచాడు, మీటింగ్లో చెప్తున్నాడు మీలో ఎవరి విషయంలో నేను దోషిని కాను. ఎందుకంటే తెలుసా, నేను మీకు ప్రకటించాను, మిమ్మల్ని హెచ్చరిక చేశాను. మీరు మీ సంఘాల్లో ఉన్నవారు, మీ పట్టణాల్లో ఉన్నవారు మారకపోతే నేను దోషిని కాను. అక్కడ ఎవరి విషయంలో అనే మాట చూడండి. నేను మీ నాశనం విషయంలో ఏమంటే అదేనా? నేను మీలో ఎవరి నాశనం విషయమై అన్నాడు. విషయమే అంటే నాశనం విషయమై అంటే నేరస్తుడుగా ఎవడైనా దేవుడికి విరోధంగా దుష్టుడుగా మరణిస్తే ఆ విషయమై నేను నేరస్తుని కాదు అంటున్నాడు. ఇది ఛార్జింగ్ తగ్గిందండి, వెంటనే ఇది తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టింది త్వరగా రికార్డ్ అయిపోయింది. అది తీసుకురా దాంట్లోనే ఉంది. అది తీసుకొచ్చి ఛార్జింగ్ అక్కడ పెట్టాడు. ఓకే హలో ఉందా? ఆన్ చేశారు. హలో ఓకే. మరోసారి 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమై నేను దోషిని కాను. నాశన విషయమై నేను దోషిని కాను. ఈ నాశన విషయమై దోషులలో నీవు దోషివి కాకుండా ఉండాలి అన్నాడు. అంటే నేను మాత్రం దోషిని కాను అంటున్నాడు. అక్కడ నాశన విషయమైన ఒక పదం ఉంది కదా, దానికి పుట్టినోట్లో 2 అనే ఒక అంకె ఉంది. ఆ అంకెకు కింద మూల భాషలు ఇచ్చిన అర్థం ఏంటి? అతని అందరి రక్తము విషయమై నేను నిర్దోషిని. నీ సహోదరుని రక్తం విషయంలో నువ్వు నిర్దోషిగా ఉండకూడదు అన్నది దేవుడి ఉద్దేశం కదా. పౌలు గారు అదే చెప్తున్నారు. నేను మీ అందరికీ చెప్పాను, మీ అందరి నాశన విషయమై, మీ అందరి రక్తము విషయమై నేను నిర్దోషిని. మీకు అందరికి నేను చెప్పాను. మీ అందరి రక్షణ విషయమై నేను నిర్దోషిని. ఏమంటే అందరి నాశన విషయమై నేను నిర్దోషిని. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనం నిర్దోషులుగా మారాలంటే మనం పవిత్రులుగా ఉంటే సరిపోదు. నీ కళ్ళ ముందు ఒక దోషి మరణం అయిపోతుంటే వాడిని నిర్దోషిగా మార్చే మాట చెప్పాలి. చెప్పకపోతే నీవు దోషివే. ఇదేంటండి ఇది చట్టం ఇలా ఉంది, అలానే ఉంటుంది దేవుని చట్టం. ఒక నీతిమంతుడు హింసిస్తే దోషం,
ఒక పాపి తన పాపంలో ఉండి దుర్మార్గతలో ఉండి ఆయన మరణించి ఆయన పాపానికి ఆయన పోతే, ఆయన పాపము విషయంలో ఆయన తెచ్చిపోతే, నీతిమంతుడైన తన సహోదరుడైన ఆయన నిన్ను దేవుడు అడుగుతాడట. రక్త అపరాధిగా నిన్ను తీరుస్తాడు దేవుడు. అందుకే పౌలు గారు, నేను రక్తంలో, ఆయన రక్తం విషయంలో నేను నిర్దోషిని అంటే నువ్వు నిర్దోషిగా మారాలి. మనం అనుకుంటున్నా వాడు పాపానికి వాడు పోయాడండి అనుకుంటున్నా. కాదు, వాడు పాపానికి వాడు చచ్చిపోతే ఆ పాపం నీకు కూడా అంటుకుంటుందట. కాబట్టి నువ్వేం చేయాలి? వాడు పాపంలో ఉన్నప్పుడు వాడికి నువ్వు చెప్పాలి. ప్రియమైన దేవుడి పిల్లలు ఆలోచించండి ఒకసారి. ఏమండి, ఆది కాండము మనం ఆలోచిస్తే ఆదాము అవ్వలను దేవుడు సృజించి ఏదైనా మనం పెడితే పండు తినొద్దంటే వారు తిన్నారండి. దేవుడు వచ్చాడు, ఆ ఏదైనా తోటలో నుండి వారిని వెలివేశాడు. మీ కష్టార్జితంతో మీరు బ్రతకండి అని దేవుడు కనుక అది పట్టించుకోలేదు. ఇక దేవుడు మరలా ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రతి సాయంత్రం వచ్చేవాడు. వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు వారికి అంతగా దగ్గర లేడు, రావడం కూడా దేవుడు మానేశాడు. వాడు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కలిగారో, పిల్లలు కలిగినప్పుడు మొదటి వాడి పేరేంటి? కయ్యను. రెండవ వాడి పేరేంటి? హేబేలు. వాళ్ళిద్దరూ దేవునికి అర్పణ ఇవ్వడానికి వెళ్ళారు. ఇద్దరు దేవునికి అర్పణ ఇచ్చారు. ఇచ్చినప్పుడు కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. అప్పుడు కయ్యను ఏం చేశాడు? తన సొంత తమ్మునే చంపాడు. మరలా అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడండి. దేవుడు అప్పుడు మరలా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ మధ్యకాలంలో మరలా దేవుడు మాట్లాడడానికి రాలేదు. అవ్వ ఆదంలోకి వచ్చి మీరు ఇది చేయండి అది చేయండి అని మనకి ఆది కాలంలో కనిపించదు. వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. పిల్లల్ని కన్న తర్వాత అవ్వమ్మ యెహోవా దైవం కన్నాను అన్నది. కానీ అప్పుడనే దేవుడు వచ్చి నా బిడ్డ మంచి మాట చెప్పి అనడా. దేవుడు మాట్లాడినట్టు మనకి బైబిల్లో కనబడదు. కానీ ఎప్పుడైతే కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపాడో, అంటే రక్తం చెందించబడింది, వెంటనే దేవుడే ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆది కాండం 4వ అధ్యాయం చదువుదాం. దేవుడు వచ్చేసాడు. ఎందుకంటే రక్తమును గురించి విచారించేవాడు దేవుడు. ఆది కాండం 4వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. పిలవలేదు, హేబేలు అని పిలవలేదు. వెంటనే దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడగగా, అతడు నేను ఎరగనా, నేను నా తమ్మునికి నేను కావాలి వాడనా అని బిరు సమాధానం. తర్వాత అప్పుడు ఆయన దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు ఎంటర్ అయ్యాడండి. దేవుడు దిగి కయ్యను అడుగుతున్నాడు. అంటే రక్తము ఒలికిస్తే దేవుడు ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు. అంటే ఒక వ్యక్తిని చంపితే దేవుడు ఖచ్చితంగా రక్తానికి విషయమై విచారణ చేస్తాడు. అంటే ఒక నీతిమంతుడు చంపబడితేనే దేవుడు ఇంత త్వరగా వచ్చాడు అనుకుంటున్నారా? ఒక దుర్మార్గుడు కూడా చనిపోతే దేవుడు తన సహోదరుడైన నిన్ను ఉత్తరవాదిగా, నేరస్తుడిగా, రక్తపరాధిగా, ప్రాణము తీసిన వాడి లెక్కల్లో దేవుడు నిన్ను చేరుస్తాడు. ఎంత భయం వేస్తుందండి. అంటే దేవుడు లెక్కల్లో మనం నిర్దోషులుగా ఉండాలంటే మనం చేయవలసింది ఒకే ఒక్క అవకాశం. అదే, వాడు బ్రతికుండంగానే నువ్వేం చేయాలి తెలుసా? వాడికి మారయ్యా, యేసు ప్రభును నమ్మయ్యా, నువ్వు చనిపోతే మరో బ్రతుకుందయ్యా, పరలోకానికి వేసే మార్గం అయ్యా అని నువ్వు చెప్పాలి. చెప్పలేవా? ఒక కరపత్రం ఇవ్వు. అదండి నువ్వు చేయవలసింది, నేను చేయవలసింది, నిర్దోషులుగా మారవలసిన అవకాశం. పౌలు గారే చెప్పుకున్నాడు, మీ అందరి విషయమై, మీ నాశన విషయమై, మీరు ఒకళ్ళ నాశనానికి వెళ్ళిపోయారా? నేనైతే చెప్పాను, మీరు నాశనానికి వెళ్తే మీ రక్తము విషయంలో నేను నిరపరాధిని, నిర్దోషిని. పౌలు గారే అంత జాగ్రత్త పడితే మనం ఏంటండి? మనం ఏం చేసాము దేవుడి కోసం? మరి మనం దేవుడి విషయంలో నేరస్తులుగా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము దుర్మార్గుడు కానీ, దుష్టుడు కానీ, దేవుని నమ్మని వాడికి కానీ నువ్వు చెప్పవలసిందే. ముఖ్యంగా నీ సహోదరుడు అన్నాడు. నీ సహోదరుడు అంటే నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వారందరూ నీ సహోదరులే కదా. పోనీ నీ కళ్ళ ముందు కాదు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమవుతారు? నీకు సహోదరులు అవుతారు. కాబట్టి నువ్వు ఎంతమందికి చెప్పి దుర్మార్గత నుండి వాళ్ళకి, దుర్మార్గత గురించి వాళ్ళకి చెప్పి మారమంటున్నావు?
నువ్వు చెప్పిన తర్వాత వారు మారడం మారకపోవడం వాడి చేతిలో ఉంది. కానీ నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పడం వల్ల వాడేదో మారుతాడు అని నువ్వు అనుకోకు. నువ్వు దోషిగా ఉండకుండా నిర్దోషిగా తప్పించుకో. అంటే నువ్వు చెప్పడం వలన ఆ దుర్మార్గుడు మారి రక్షణ పొందాడా, వాడు ఆత్మను వాడు రక్షించుకున్నట్టే. మారలేదా, వాడు నాశనానికి వెళ్ళాడా, అయితే నీవు దేవుడి దృష్టిలో దోషివి కాకుండా నిర్దోషిగా దేవునికి కనపడాలి. నిర్దోషిగా నువ్వు వాడి రక్తము విషయమై వాడి ప్రాణము విషయమై నువ్వు నిర్దోషివి కావాలి. అందుకేనండి కదండి. కాబట్టి మీరు ఆలోచించిన అందుకే కదా ఇప్పుడు బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉంటున్నాం మనం. ఒక సెమినార్ కానీ ఒక సభ కానీ ఎందుకు చేస్తున్నామో తెలుసు. మనం అనుకుంటున్నాం వాళ్ళు మారాలని అనుకుంటున్నాం, రైటే. వాళ్ళు మారాలని చేస్తున్నావు, అది రైతే. నువ్వు నిర్దోషివి కావాలని కూడా నువ్వు చేయాలి. అర్థమైందా లాజిక్? వాళ్ళు మారకపోయి నువ్వు చెప్పాలి, కానీ నువ్వు నిర్దోషివి కాకూడదు. క్షమించండి, నువ్వు దోషివి కాకూడదు. నువ్వు నిర్దోషిగా దేవుని దృష్టిలో కనపడాలంటే ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టమని నువ్వు చెప్పాలి. మీరు ఆలోచించండి. ఎక్కువ సెమినార్స్ మనం చేస్తాం. సెమినార్స్ అంటే సెమినార్స్లలో ఎక్కువ మన వాళ్ళే వస్తారు. ఇండోర్లలో కొంతమంది చేస్తూ ఉంటారు. ఇండోర్ అంటే క్రైస్తవులే వస్తారు. మరి అన్ని జనాలు వస్తారు, నువ్వు సెమినార్ చేస్తే రాదు. మరి అన్ని జనాలకు చెప్పాలి కదా, వాళ్ళు నీ సోదరులుగా. మరి వారి విషయంలో నువ్వు అపరాధిగా ఉండొద్దు కదా, నువ్వు దోషి కావద్దు కదా, వాడు నీ సహోదరుడు కదా. కాబట్టి వాళ్ళకి ఎలా చేయను, వాళ్ళకి ఓపెన్ మీటింగ్స్ చేయాలి. సెమినార్ ఏమో ఇండోర్లో చేస్తావు, క్రైస్తవులను బలపరుస్తున్నావు, సత్యాన్ని వాళ్ళకి అందజేస్తున్నావు. కానీ అన్యజనుడికి తెలియాలంటే నువ్వు ఓపెన్ మీటింగ్ చేయాలి. ఓపెన్ మీటింగ్ చేసి వస్తారండి అందరూ రారు. మరి రారు కదా అనుకుంటాం మనం, రారు. కానీ నువ్వేం చేయాలి, ఓపెన్ మీటింగ్లో ఏం చేయాలి తెలుసు, పోస్టర్ వేయాలి వాడంటే. ఎందుకంటే నీ సోదరుడు కదా, రేపు నీ కళ్ళ ముందే నీ సోదరుడు నీ కళ్ళ ముందు ఆయన గురించే పోస్టర్ వేస్తావు. దాన్ని చూసాడా, చూడలేదా, అయితే దేవుడు శిక్ష వేస్తాడు. ఆయన పోస్టర్ చూడలేదండి అనడానుకో, అయితే మైక్ అనౌన్స్మెంట్ చేయి, అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొల్పు, 3 రోజుల మహాసభలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏంటి అనుకుంటున్నారు? ఒక దుర్మార్గుడికి నీ దుర్మార్గత విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు దుర్మార్గతతో మరణిస్తే నువ్వు వెళ్ళేది నిత్యాగ్ని దండన. మరి ఆ పనిలో ఆ స్వార్థ సభలు నువ్వు చేస్తే నువ్వెవరో తెలుసా? వాళ్ళు మారు తర్వాత చేశారు. ముందు నువ్వు రక్షించబడడం ప్రధానం, అంతే కదండి. ముందు మన ఇంటిలో మనం రక్షించబడ్డ తర్వాత పక్కింటి గురించి ఆలోచిస్తాం కదా. నువ్వు చెప్పడం వల్ల వాడు మారితే మంచిదే, నువ్వు మీటింగ్ చెప్పి వాక్యం చెప్పిస్తున్నావు, మారితే మంచిదే. కానీ నువ్వే దోషిగా దేవుడి దృష్టిలో ఉంటే నీకు పరలోకం రాదు కదా. ఇంత బతికి వెనకట ఇంటి వెనకాల తెచ్చాడట ఒక ఆయన నువ్వు కాకు. ఇప్పుడు ఇంత పని చేసి నీ సహోదరుడికి నీవు చెప్పకపోతే నువ్వే దేవుని దృష్టిలో అపరాధివి. నీ పొరుగు వాడి విషయమై దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచకూడదు. ఉత్తరవాది అంటే దోషిగా నిన్ను ఎంచకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచే రోజు ఒకటి ఉంది, అదే వాళ్ళ మరణం. అందుకే మనం ఏం చేయాలి, మన ఊరిలో మనకు తెలిసిన వారు ఎవరైనా మరణిస్తే పొలోమని వాళ్ళ మీద పడి ఏడవడం కాదు. ముందు ఏం చేయాలి తెలుసా, ఇంటికి వీడు చచ్చిపోయాడు, వీడికి నేను వాక్యం చెప్పానా, ఇది ఆలోచించు. చెప్పలేదా, అయితే అప్పుడు ఏమని, ప్రభు వీడి పాపం, వీడు చచ్చిపోయాడు, వీడి ప్రాణం విషయంలో నన్ను నేరస్తుడుగా చేయకు ప్రభు అని ముందు దేవుడు ప్రార్థన చేయి. నీకోసం నువ్వు తర్వాత వెళ్ళి ఆ మీద పడి ఏడు, ఎందుకంటే లేచి రాడుగా. అందుకే బతికుండగానే ఎవరికైనా నీ కళ్ళ ముందు కనబడుతున్నారు అందరూ చెప్పు, అమ్మ యేసుని నమ్ముకోవాలన్నా, యేసుని నమ్ముకోవాలి, ఎందుకంటే పరలోకం ఉంది అని చెప్పు. వినలేదా వదిలే. హెచ్చరిక అన్నాడు ఇంకా, దాన్ని ఏమన్నా తెలుసా దేవుడు, హెచ్చరిక అనగానే వాళ్ళ ఇంటికి పోయి పోతారా మీరు అనకు, ఎందుకంటే వాడు వినడు. ఏమనుకున్నా పోతారా మీరు అందరూ నరకానికి పోతారు అన్నది వినడు. వాడు వినే విధానం ఉంటుంది. అదే ప్రేమతో నువ్వు చెప్పాలి. ఇది నిజం సోదరా, ఇది నిజం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఏదో అందరూ మనుషుల్లాగా ఆయన పుట్టలేదు. ఆయన పుట్టి మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకం ఉందయ్యా, నా ద్వారా మీరు ప్రయాణం చేయండి అని చెప్పాడు. ఆయన ఎలా బ్రతికాడో మనకి తెలుసు కదా. నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, సహోదరుల కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఇందులో ఏం అన్యాయం అని చెప్పు. ఒక నీతి మార్గాన్ని స్థాపించాడు. దాని గుండా నడవడమే క్రైస్తవ్యం. అది స్వీకరించడానికి నీకేది ప్రాబ్లం? నేను స్వీకరించాను అనడానికి మంచిది. థ్యాంక్ యూ, నేనైతే నీకు చెప్పాను. నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించావు కదా, నీకు చెప్పాను. అంటే దుర్మార్గంగా ప్రవర్తించాను ఆయన ముందు అనకండి, మళ్ళీ నువ్వు మనసులో అనుకో. ఆయన రేపు చచ్చిపోయాడు అనుకో, నువ్వే చెప్పావు, చనిపోయాడు అనుకో, పాతాలను కడతాను, నువ్వు మాత్రం నిర్దోషి.
అవన్నీ మనం చేయవలసింది. కనుక ఓపెన్ మీటింగ్స్ మనల్ని ఏం చేస్తున్నాయో తెలుసా? వాళ్ళకు సువార్త వినిపించడం తర్వాయి భాగం. ఓపెన్ మీటింగ్స్ మనం ఏం చేస్తున్నాయో తెలుసా? నిర్దోషులుగా తీర్చిదిద్దుతున్నాయి. మనం నిర్దోషులుగా, రక్తాపరాధులు కాకుండా మనల్ని, నేరస్తులుగా కాకుండా మనల్ని తీర్చిదిద్దుతున్నాయి. మరి ఏం చేస్తున్నాం మనం? ఓపెన్ మీటింగ్స్. ఓపెన్ మీటింగ్ వలన ఏంటంటే ఊరు మొత్తం వేయించే అవకాశం ఉంది. అందుకని వీలైనంత పబ్లిసిటీ చేయాలి. మన పబ్లిసిటీ అంటే ఏంటో తెలుసా? నువ్వు వాడికి వినిపించాలి. జస్ట్ మీటింగ్ అనేది తెలియజేయాలి, రండి అని పిలవాలి. అది మన బాధ్యత. పోస్టర్ కానీ, మైక్ అనౌన్స్మెంట్ కానీ, సభలు కానీ, ఇవన్నీ ఏంటో తెలుసా? నిన్ను నీవే నిర్దోషిగా తీర్చిదిద్దుకుంటున్నావు. ఇక సంఘంలో ఉన్నవారి విషయం, ఇప్పుడు మన దగ్గర చాలామంది సంఘానికి వచ్చి మానేశారు కదండి. మన దగ్గర మనతో ఎంత మంచిగా ఉన్నాడు గడ్డం సురేష్ ఊరికి గుర్తొస్తున్నాడు. గడ్డం సురేష్ గారు అనిపించుకుని డాగల సురేష్ ఊరికి గుర్తొస్తారు. మన మెసేజ్ కూడా పెట్టిన తమ్ముడు, వాక్యం పెట్టిన తమ్ముడు, తిరిగిరా అని దేవుడు మరలా పిలుస్తున్నాడు. వాక్యం చదివినప్పుడు గుర్తొస్తుందండి, తిరిగిరా. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం పాపం చేసినప్పుడు దేవుడు మరలా వచ్చి తిరిగిరా అని పిలిచాడు కదా. వాక్యం పెట్టిన నేను మెసేజ్ అని పెడుతున్నాను, ఎందుకంటే ఫోన్ ఎత్తాడు కదా. మనం చెప్పాలండి. మనం అనుకుంటున్నా పిలిస్తే వాడు రావట్లేదు అనుకుంటున్నాం. ముందు మనం నిరపరాధులుగా ఉండాలి. మనం పిలిచామా లేదా అదే అంటున్నాడు. కాబట్టి యాకోబు పత్రిక 5:19 చదవండి. యాకోబు పత్రిక 5:19. యాకోబు పత్రిక 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అబ్బా, ఈ పని చేయడం వల్ల ఏంటో తెలుసా? ఎవరి సత్యం నుండి అసత్యం అని తెలియని వాడిని తిరిగి సత్యంలోనికి నడిపించడం. అనగా ఇది సత్యం అండి, చెప్పబడుతున్న వాక్యం సత్యం అండి. వీలు కాకుండా భిన్నంగా నడుస్తున్నాడు. సంఘంలో ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. ఆయనను తిరిగి నువ్వు మరలా తిరిగి రప్పిస్తే నువ్వేం చేసినావు తెలుసా? ఆయన మరణము నుండి రక్షించిన వాడు, జీవంలోనికి తీసుకొచ్చిన వాడు. ఎవడు ఆయన పాపములను కప్పివేస్తున్నావు. అప్పుడు నువ్వెవరో తెలుసా? నిర్దోషివి. ఆయన రక్తం విషయంలో నిర్దోషివి. కాబట్టి అన్యుల కోసమే మనం ఎంత కష్టపడి చేసినప్పుడు మనలో ఉన్న సంఘంలో ఉన్న వారి కోసం మనం చేయకూడదా? చేయాలండి. చేసినా రావట్లేదా? అయితే వదిలే. ముందైతే నువ్వు చేయాలి కదా. ముందైతే మనం చేయాలి కదా. చేయాలి. ఎందుకంటే సంఘంలో వారికి దేవుడు చాలా విలువనిచ్చాడు. ఇంకో మాటను మనం చూద్దాం. గలతీ పత్రిక 6:1. గలతీ పత్రిక 6:1 మనం చూస్తే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను. అట్టి వాణిని సాత్వికమైన మంచి మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకొని రావాలను. మీలో ఎవడైనా దారి తప్పాడా? అయితే నేను కూడా దారి తప్పుతానేమోనని భయపడుతూ అట్టి వాణిని దారిలోనికి తీసుకొని రావాలి. అప్పుడు నువ్వేం చేసినావో తెలుసా? ఆయన ప్రాణమును నువ్వు మంచి దారిలోకి మళ్ళించావు. అప్పుడు నువ్వు వాని ప్రాణ విషయంలో ఉత్తరవాదివి కాదు. వాడు రక్షింపబడ్డాడు, నువ్వు రక్షింపబడ్డాడు. నీ పొరుగు వాని ప్రాణము నిమిత్తము దేవుడు నిన్ను ఉత్తరవాదిగా ఎంచకూడదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అనేక మందికి అన్ని విధాలుగా ఈ సత్యాన్ని, ఈ సువార్తను మనము వినిపించాలి. నాకు ఇప్పటి నుండి ఒక కళ ఉందండి. ఆ కళ నాకు మొన్నటితో నెరవేరింది. ఎప్పుడు తెలుసా? నేను పుట్టిన ఊరిలో యేసుక్రీస్తుని గురించిన సువార్త గట్టిగా అరిచి చెప్పాలి అని నా కళ నాకు నెరవేరింది. గట్టిగా అరిచి చెప్పినా లేదు. ఆ రోజు ఎండ లేదు, ఆయన అందరం వెళ్ళినాం. ఇక అందరికి గట్టిగా అరిచి చెప్పినామండి. అయినా కొంతమంది ఇళ్ళలో లేరు, ఊరు వెళ్ళారు. మరి వాళ్ళకి మళ్ళీ చెప్పాలి అంటే మళ్ళీ సలహా చేయాలి. ఎందుకంటే నా సేఫ్టీలో నేను ఉండాలి, ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉండాలి కదండి. కాబట్టి మీరు మీ సేఫ్టీలో ఉన్నారా లేదా, మీ ఊరి వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి నువ్వనే చెప్పు, లేదా చెప్పే వాళ్ళని సువార్తను వినిపించు, లేదా మీటింగ్ అని చేయి. అప్పుడే నువ్వు నిరపరాధి. అంతే తప్ప
ఆదివారం నాడు గుడికి వచ్చి 4 గోడల మధ్య కూర్చొని చక్కగా నీటికి నువ్వు వెళ్ళిపోయి ఉంటే మరి నీ ఊళ్ళో వాళ్ళకు నీ సంఘంలో నీ సంఘం ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఎప్పుడు వినిపించేది? ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకేనండి మనం బయట ఎందుకు చేస్తాం? మనం కూడా బయట ఎందుకు చేసాం అనుకుంటున్నాం? ఇక్కడ వచ్చి ఇది నా ఊరు కాదు. బయట ఎందుకు చేసాం అనుకుంటున్నాం? మనకు డబ్బులు ఎక్కువ సరదా అనుకుంటున్నాం కాదు. వాక్యం రమ్మని వస్తారండి, రండి వస్తారు, భోజనం పెడతాను వస్తారు, మా భోజనం తక్కువైంది అంటారు. కాబట్టి మనం ఏం చేయాలా? చేస్తాం మైక్ పెట్టి వినే సమయాలండి. మళ్ళీ మైక్ పెట్టాను కదా నేను అరవడం కాదు, వాళ్ళు వినే ఏ లీజర్ టైం ఉంటుందో ఎప్పుడైతే వింటారో ఆ టైంలో కొన్ని మాటలు మనం వినిపిస్తే, మనం వినిపించడం ఒక ఎత్తు అయితే మన ప్రవర్తన కూడా ఒక ఎత్తు. ఇలాగూ నీ సహోదరుడి పట్ల నువ్వు నేరస్తుడు కాక నిరపరాధిగా ఉత్తరవాదిగా ఎంచబడకుండా ఏమండి నిరపరాధిగా నిర్దోషిగా నువ్వు దేవుడికి కనిపించాలి. ఎవరు చేస్తున్నారండి? ఏమంటే ఈరోజు ఓపెన్ మీటింగ్స్ ఏ సంఘాలు చేస్తున్నాయి? ఈరోజు ఓపెన్ మీటింగ్స్ ఏ సంఘాలు చేస్తున్నాయి చెప్పండి? ఓపెన్ మీటింగ్ చేసే సంఘాలు ఎంతమంది చూపించండి. ఓపెన్ మీటింగ్ అంటే అన్యులకు కూడా నువ్వు వినిపిస్తున్నావు, అన్యులకు కూడా నువ్వు వినిపిస్తున్నావు అండి. కాబట్టి ఆ భాగ్యం నిజంగా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మన తండ్రి గారు మనకి నేర్పిన ఇదేనండి. ఒక ఇలా నాతో చెప్పారండి, సంఘములో ఫస్ట్ వచ్చిన ఆసక్తి సంఘ సభ్యులలో ఉండదండి. కాబట్టి వాళ్ళని ఎప్పుడు వాక్యంలో ఉంచాలంటే, వాళ్ళకు ఉజ్జీవాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలంటే, ఇదిగో పాటల ద్వారా వాక్యం అదే పాటల ద్వారా వారిని ఎక్కువగా మనం ఉజ్జీవంలో తీసుకురావాలని ఎప్పుడు సంఘాన్ని. అందుకే ఆదివారం వచ్చినప్పుడు అప్పుడు దాకా నార్మల్గా వచ్చిన సంఘంలో అందరితో కలిసి పాటలు గొప్పగా పాడి ఏమన్నా ఆనందంగా సంఘంలో సంతోషంగా ఉంటాడు. మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రీఛార్జ్ ఏమైపోయింది? ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఏమైంది? ఛార్జింగ్ ఎక్కుతుంది. అలా కాదు నువ్వు చేయవలసింది, వాడి హృదయంలో వాక్యాన్ని నింపు. అప్పుడు అది ఎప్పుడు వాక్యం ఏం చేస్తుంది తెలుసా? వాక్యం ఎప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ వాక్యం వినారండి, ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మీరు తొలుస్తూ ఉంటుంది, అరే ఇవాళ చచ్చిపోయారా, మా ఊళ్ళో ఒక చావా అని నేను చెప్పానా? అని వాక్యం చెప్పాను నేను చెప్పాను. ఎందుకంటే మీ ఊరు అని చెప్పుకుంటావు కదా, మనం ఏం చెప్తాను? మా ఊర్లో వాడు, మీ ఊర్లో వాడే కదా. అదే మా ఊర్లో వాడని ఎప్పుడు అంటావో అప్పుడు మీ ఊరు వాడి కోసం నిన్ను ఉత్తరవాదిగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన నేను చెప్పానా? అందుకేనండి మనం నిరపరాధులుగా ఉండాలంటే ఖచ్చితంగా మరణించేలోపు ఆ వ్యక్తికి మనం వాక్యాన్ని అందించాలి. వినడండి, ప్రవర్తన ద్వారా అందించు, లేదా నీ క్రియల ద్వారా అందించు. ఏ విధము చేతనైనను నువ్వు నిరపరాధిగా దేవుని దృష్టిలో కనిపించాలి. అర్థమైందా? ఏమండి, నీ పొరుగు వాని ప్రాణానికి నీవు ఉత్తరవాదివా నిర్దోషివా? మీరే నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకోండి.